నిలబడ్డ నేను దాసులను మాత్రమే. ఇక్కడున్న ప్రతి తల్లి, ప్రతి చెల్లితోనూ, ప్రతి సహోదరుడితోనూ, నాతోటి దైవజనంతో మీరు మాట్లాడండి. నిలబడ్డ నేను ఒక పాత్రని, పురుగును మాత్రమే. మా అందరితో మాట్లాడమని ఇక్కడ నీ చిత్తం జరిగించుకుని నేను ఆహ్వానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము, వాక్యము తెలిసినటువంటి మనము, దేవుని ప్రేమ ఎరిగినటువంటి మనము, దేవుడు ఏ గ్రంథాన్ని అయితే మన చేతిలో పెట్టాడో ఆ గ్రంథం ప్రకారంగా నడవడానికి దేవుడు మనకి అపారమైన కృప ఇచ్చాడు. ఆ కృపని ఏ మనిషి కూడా వేస్ట్ చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటని మీకు నేను వినిపించబోతున్నాను. ఆ మాట చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు అనేకమైనటువంటి పుట్టినరోజులకి చాలా ప్రసంగాలు విన్నారు. ఆ ప్రసంగాల్లో దైవజనులు చెప్పిన మాటలు మీరు విన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు చెప్పమన్న మాటలు నేను మీ ముందు పెడుతున్నాను. అయితే మనకి హృదయం ఉంది. ఏముంది? మనకి హృదయం ఉంది. చెప్పండి, మనకి హృదయం ఉంది. మన దేవుడికి కూడా, మనం ఆరాధించే దేవుడికి కూడా హృదయం ఉందట. ఏముంది? ఏముంది చెప్పాలి? ఎంతమంది తెలుసు మన దేవుడికి కూడా హృదయం ఉందని? మన దేవుడికి కూడా హృదయం ఉంది. అయితే ఈ రోజున ఈ విధంగా మనం మందిరం కట్టబడి యేసు రక్తం ద్వారా కనబడి మనందరం ఒక చోట సమకూర్చబడ్డ కారణం ఏంటంటే దీని వెనకాల దేవుని ఆలోచన చాలా గొప్పది. ఈ జగత్తు పునాది వేయక మునిపే మనుషులు సృజించాలి, మనుషులు సృజించి వాడిని జతపరిచి వాళ్ళకి సంతానం ఇచ్చి ఈ భూమిని నిండించి ఆయన మహిమ పొందాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి నేను చెప్పేది? మనుషులకి యేసుక్రీస్తు ప్రభు అవ్వచ్చు, తండ్రి దేవుడు అవ్వచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ తృప్తమైన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తన ఆలోచన ఏమిటంటే ఈ రోజు మనం ఉండగలిగాం. దేవుడు తను తీసుకున్న ఆలోచనే మనిషిని ఈ భూమి మీద సజీవులతో నిలబడేలా చేసింది. హల్లెలూయా. దీని వెనకాల చాలా ప్రయాసం దేవుడికి. మన దేవుడికి హృదయం ఉంది. ఇర్మియా గ్రంథం ఇర్మియా చాప్టర్ 30 verse 23. అయితే 24 ఇర్మియా చాప్టర్ 30 verse 24. ఎస్, తన కార్యం ముగించే వరకు తన హృదయాలోచనలు, మళ్ళీ చెప్తున్నా తన హృదయాలోచనలు, ఎవరి హృదయాలోచన అండి? దేవుని యొక్క హృదయాలోచనలు నెరవేర్చబడాలి. చాలు. దేవుడికి హృదయం ఉంది, ఆయన తన హృదయాలోచన నెరవేర్చాలి. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆదికాండలో చూస్తాం. ఆదికాండలో మనం మొదటి అధ్యాయం చదివినప్పుడు అక్కడ రాయబడింది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయాలి. ఎవరి పోలికను చొప్పున? ఎవరి పోలికను చొప్పున? దేవుడి పోలిక చొప్పున నరులు చేయాలి. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు తీసుకుంటూ వచ్చింది. ఈ ఆలోచన ఎక్కడ దాకా వెళ్ళిందంటే యావత్ ప్రపంచంలో ఈ రోజున మానవ జాతి విస్తరించింది. దేవుడు ఏదైనా ఒక ఆలోచన తీసుకుంటే ఆ ఆలోచన ప్రారంభించింది ఆయనే, ముగించేది కూడా ఆయనే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను అడిగే నేను ఏం చెప్పాలి ప్రభా? నేను మాట్లాడుతాను. నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు కొన్ని విషయాలు నేను ముందు పెడుతున్నాను. దేవుడు తీసుకున్న ఆలోచన తన పోలికలో నరులు ఉండాలి. ఆ నరులు ఏమవ్వాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఈ భూమిని నిందించాలి, ఈ భూమిని లోపరుచుకోవాలి. ఈ రోజున ప్రతి మనిషికి వివాహం జరుగుద్ది. ఆ మనిషికి ఒక భార్య ఇవ్వబడుతుంది, ఒక సతీమణి. వాళ్ళిద్దరూ దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి గర్భఫలం ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇదంతా దేవుని ఆలోచన అయ్యింది. ఈ రోజున మనము ఈ యొక్క పుట్టినరోజు వేడుక నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న మనము దేవుని సన్నిధిలో ఇది దేవుడు తీసుకున్న నిర్ణయము. చెప్పండి, ఎవరు తీసుకున్న నిర్ణయం? ఇది దేవుడి ఆలోచన, ఇది దేవుడి నిర్ణయం, ఇది దేవుడి ఉద్దేశం. దేవుడు తన హృదయంలో తీసుకున్న నిర్ణయమే ఈ రోజున మనందరం ఈ భూమి ఉంచగలుగుతున్నాం. దేవుడు నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి చక్కటి భార్యని, నిన్ను ప్రేమించి చక్కటి భర్తని, నిన్ను ప్రేమించి చక్కటి కుమారుని, నిన్ను ప్రేమించి చక్కటి కుమార్తెని ఇచ్చాడు. అయితే వాళ్ళు నువ్వు దేవుని కొరకు పెంచుతున్నావో లేదో ఈ రోజున దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వివాహ దినోత్సవం జరుపుకుంటారు చాలా మంది.
కానీ ఆ రోజే సంతోషం ఉంటుంది వాళ్ళ జీవితంలో, మిగతా రోజు సంతోషం కనబడదు. కానీ దేవునికి లోపడితే, దేవునికి భయపడితే, వాక్యానుసారంగా జీవిస్తే ప్రతి దినము సంతోషమే. హల్లెలూయా! ప్రతి దినము ఆనందమే, ప్రతి దినము దేవుని సన్నిధిని అనుభవిస్తాం. కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మించిన వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ దేవుడి ఆలోచన, కుటుంబ వ్యవస్థ దేవుడి నిర్ణయం. ఈ కుటుంబ వ్యవస్థని పాడు చేసే బాధ్యత ఎవరికంటే అపవాది తీసుకుంది. అందుకే ఈ రోజు అనేక మంది కుటుంబాలు చల్లాచెదురైపోతాయి, పిల్లలు వదిలేస్తారు, అనాథలైపోతారు, చాలా భయంకరంగా జీవిస్తూ ఉంటారు. దేవుడి ఆలోచన వీళ్ళు ఫలించాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి, వీళ్ళు విస్తరించాలి అని ఆశీర్వదిస్తే అపవాది ఏం చేస్తుంది? ఈ రోజున దేవుడి చేత ఆశీర్వించబడ్డ కుటుంబాలన్నీ కూడా చల్లాచెదురైపోవాలి. ఈరోజు మనం నేర్చుకోవాలి ఒక పాఠం. దేవుడు నిర్ణయం ఇది. ఈరోజు ఏదో వచ్చి చిన్న పుట్టినరోజు, బర్త్డే ఏదో అనౌన్స్మెంట్ చేశారు, చిన్న కేక్ కట్ చేస్తారని వెళ్ళిపోవడం కాదు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వివాహాలు, ఇక్కడ చాలా మందికి మీకు సంతానం ఇవ్వబడింది. అయితే దేవుడు పోలికి చొప్పున మనం చేపడ్డాం. ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు నిర్మాణం చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు ఇచ్చాడు. మనకి పిల్లలు ఇచ్చాడు, మనకి భార్య ఇచ్చాడు, ఏదైనా భర్తలు ఇచ్చాడు. మనం చక్కటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దేవుడి రోజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అక్కడ ఏమంటే మనం చూద్దాం. ఒక్క నిమిషం నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను వాళ్ళు బోధలు పెంచాలి. దైవజనుడా, ఈ రోజున పుట్టినరోజు వేడుక, ఆ చిన్న కుమారుడు 2వ సంవత్సరం వచ్చింది, తనకు ఇప్పుడు ఏం చెప్పిన అర్థం లేదు. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు, తన చిత్తానుసారంగా అర్థం తర్వాత ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా! ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి కుమారులు కుమార్తెని ఇలా ప్రభు యొక్క శిక్షలను, ప్రభు యొక్క బోధలను నువ్వు పెంచుతున్నావా? ఇది దేవుడు నిర్ణయమైంది, ఇది దేవుడు ఆలోచన అయింది. ఈ రోజు నీ కొడుకు పాడైపోయాడు, నీ కుమార్తె పాడైపోయింది. ఈ రోజు లోకంలో పడిపోయిన కారణం దేవుడు కాదు, కానీ నువ్వే. ఎవరు? నువ్వే. దేవుడిని ప్రేమించి భర్తలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు. వాళ్ళు పట్టించుకోవడం మానేసి వాళ్ళ ప్రభు శిక్షలో బోధన పెంచడం మానేశారు కనుక ఈ రోజున నీ కుమారులు యొక్క సంబంధమైన అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. సస్తే పర్లకు వస్తారా, లేదంటే ప్రభు దగ్గర చేరుకోగలుగుతారా? ఎందుకు చెప్పనా? దేవుడు నిన్ను ప్రేమించి భర్తని ప్రేమించాడు. రేపు నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నీ కుమారులు ఎలా పెంచావు, ఎలా పాడైపోయారు, నీ బాధ్యత లేకుండా ఎలా బ్రతికావు, ఇదంతా కూడా నేను లెక్కడగలుగుతున్నాడు దేవుడు. నిన్నే లెక్కడుతాడు దేవుడు, నన్ను కూడా లెక్కడుతాడు. ఇజ్రాయేల్ బొందర వంక వెళ్ళు, అక్కడ వాక్యం చెప్పు, అక్కడ ఏమని చెప్పు అని నన్ను కూడా లెక్కడుతాడు. నీకు దేవుడు పిల్లలు ఇచ్చాడు, నువ్వు ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచలేదు కనుక ఈ రోజు నీ పిల్లలు లోకంలో ఉన్నారు కనుక దేవుడు నేను ఖచ్చితంగా లెక్కడుగుతాడు. హల్లెలూయా! దేవుడు నేను ఖచ్చితంగా తన సింహాసనం మీదుగా నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఎన్నో పుట్టినరోజులు జరిపావు, వాళ్ళకి నచ్చినటువంటి వస్తువులు కొనించావు, అయినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క బోధన శిక్షలను పెంచకపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. హల్లెలూయా! లెక్క అడగబోతున్నాడు. దేవుడు నేను లెక్క అడిగే దినాలు ముందు ఉన్నాయి. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం నేర్చుకోవాల్సింది, ఈ రోజున పరిశుద్ధంగా చేతి పట్టుకుని ఏదైనా ఒక కూడికి పెట్టుకున్నా, ఏదైనా ఉపవాస ప్రార్థన జరిపినా, ఏదైనా వివాహ దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నా, లేదంటే పుట్టినరోజు దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నా, ఈ ఆలోచన దేవుడి ఆలోచన, ఇది దేవుడు తీసుకున్న నిర్ణయం, ఇది దేవుడి ఆలోచన. మనం ఏదో నామకరణంగా వచ్చి ఏదో టైం ప్రకారంగా ముగించుకుని వెళ్ళిపోతే రేపు దేవుడికి లెక్క చెప్తాను. హల్లెలూయా! ఈ బైబిల్ ఇచ్చింది ఎవరు? బైబిల్ ఇచ్చింది ఎవరు? చెప్పాలి. బైబిల్ ఇచ్చింది ఎవరు? దేవుడే కదా, దేవుడే కదండి. ఇప్పుడు ఇందులో ఉన్నట్టు మనం చేయకపోతే జీవించాలని దేవుడు లెక్క అవుతాడా లేదా? లెక్క అవుతాడా లేదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాక్యమైనాను, నేను నాకు వాక్యాన్ని చేతిలో పెట్టాను, నువ్వు చేసే ప్రతి కార్యక్రమం నాది, నా ఆలోచన, నా ఉద్దేశం, నా నిర్ణయం. దాన్ని ఎలా పడతాలా చేసి ఎలా పడతాలా జీవిస్తే దేవుడు ఊరుకోడు. దావీదు రాజు అయిపోయాడు. దేవుని మందసాన్ని తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు మాత్రమే దేవుని మందసాన్ని తీసుకెళ్ళాలి. దావీదు రాజు అయిన తర్వాత టేకిడీజీగా తీసుకుని తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే సొంత నిర్ణయం తీసుకున్నాడో ఎవరు మొయ్యాలో దేవుని మందసాన్ని వాళ్ళు వేయకుండా దావీదు తన ఆలోచన చెప్పేటప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవరక్కడ? అది చనిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు నిర్ణయించిన జనాంగాన్ని దావీదు ఏర్పాటు చేయాలి.
దేవుడి నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇచ్చాను కదా కుమారుని కుమార్తెను, ఎలా పెంచే, ఎలా ఉన్నారు ఆత్మీయ జీవితంలో, ఎలా ఉన్నారు దేవుళ్ళు. రేపు నేను దేవుడు ఎక్కడైపోతున్నాడు. నిన్ను ఆస్తి గురించి లెక్కడగడు, నీకున్న బిల్డింగ్ గురించి లెక్కడగడు. నిన్ను ప్రేమించి ఒక కుమారుని కుమార్తెలు ఇచ్చాను కదా, నువ్వు ఎలా పెంచావు? ప్రభు శిక్షణ ప్రభు నువ్వు పెంచావా? వాళ్ళు నా కొడుకు ఏర్పరిచబడి జనాలుగా ప్రత్యేకంగా జీవించగలుగుతున్నారా? ఒకరోజు నువ్వు ఈ భూమి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత నీ కుమారుడు పాడైపోయిన కష్టపడ కారణం నువ్వేనమ్మంటాడు దేవుడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు నువ్వు అడిగినప్పుడు ప్రమాణ కుమారుని కుమార్తెను ఇస్తున్నాడు. కానీ ఆ కుమారుడు దేవుడి కొరకు ఖర్చుకుపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు లెక్కడుతాడు. తేడా వస్తే శిక్షిస్తాడు కూడా. దేవుడు పెట్టారా? మనం అనుకుంటాం ఏదో సెలబ్రేట్ చేసుకుని సంతోషంతో మనం వెళ్ళిపోతాం. దీని వెనకాల దేవుని యొక్క ఆలోచన చాలా బలంగా ఉంది. ఈ గ్రంథం చదువుతున్న మనము ఇంకో విషయం చెప్పాలి. ఐజా చాప్టర్ 56 అన్నాడు, సమస్త జనులు కూడా నా మందిర ప్రార్థన మందిరం ఏర్పడుతున్నారు. అది రాసినప్పుడు ఇక్కడ ఎవరైనా పుట్ల, కానీ యావత్ ప్రపంచంలో దేవుడెవరో తెలియనటువంటి మనుషులందరూ కలిసి యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి యేసుక్రీస్తు నువ్వే దేవుడు అని ఈ రోజున సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఒక లేఖన భాగంలో అంత శక్తి ఉంటే రాయబడ్డ ప్రతి లేఖన భాగం, రాయబడ్డ ప్రతి ప్రవచనం ఎంత శక్తి ఉంది, ఎంత శక్తి ఉంది. నీకు ఇచ్చిన పిల్లలు ఎలా తెలుసా? ఈరోజు నీ కొడుకు పాడైపోయిన కారణం దేవుడు కాదు అంటే చాలా మంది అయ్యో నా బిడ్డ పరిస్థితి పోలేదు, లోపల నా అమ్మాయి పరిస్థితి ప్రార్థించాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేస్తావు? నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడు ఏం చేస్తావు? పెంచకుండా దేవుడు వచ్చి పెంచుతాడు. ఆ పర్లకు దిగొచ్చి ఈ దేవుడు వెళ్ళారా? నాతో కూడా దేవుడు మాట్లాడతాడు, నీతోనే కాదు. జస్మిన్ పాడికి తర్వాత ప్రసంగం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు అతనికి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చాడు కదా పిల్లల్ని, ఎలా పెంచావు? ఎలా పెంచావు? ఎలా పెంచావు? మా దగ్గర చాలా మంది వస్తారు, ప్రార్థన చేసుకున్నావు. లేదు మా మమ్మీ చేయదు, నేను చేయను, కుటుంబ ప్రార్థన చెయ్యు. ఎవరంటే క్రైస్తవులు. అది క్రిస్టియన్, అది బిలీవర్. నువ్వు నిజంగా క్రైస్తవులు అయితే, విశ్వాసం అయితే పరలోకంలో వెళ్ళిపోతారనేటువంటి విశ్వాసం లేకుండా దేవుడు ఊరుకొట్టి దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నారు, దేవుడు పరలోకంలో నిర్ణయం తీసుకున్నాడు. యేసుని పంపించారు భూమికి. ఆ నిర్ణయం తీసుకుని ఒక కన్య గర్భం ధరించబడాలి. ఎవరు? ఒక కన్య గర్భం ధరించబడాలి. దేవుడు నిర్ణయం తీసుకుని ఒక దూతను పంపించి, గాపన దూతను పంపించి ఒక మరీకు మాట్లాడించినప్పుడు ఆమె ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆమెను యూజ్ చేసుకున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే మాట చెప్పిన బైబిల్లో రాయబడ్డ ప్రతి మాట కూడా ఆయన లోబడతాడు. మనం లోబడకపోయినా కానీ ఆయన లోబడతాడు. ఎవరు లోబడతారు? ఆయన లోబడతారు. మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. మోషే దేవుని చేత పిలువబడ్డాడు. మోషే దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఆ మోషే దేవుని వాక్యానికి లోబడినప్పుడు మోషేని చెందగీశాడు. మోషేని ఇక్కడ వెళ్ళక్కలేదు కనాన్ దేశం. ఎక్కడ వెళ్ళక్కలేదు? కనాన్ దేశంలో వెళ్ళక్కల్లా. నెబో ప్రాంతంలో చనిపోతాడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం, పిల్లల జీవితం నేను ఎదుట చెప్తాను నీకు. నేను నీ పిల్లలు పాడైపోయిన గల కారణం దైవ జీవుడు కాదు. నీ పిల్లలు పాడమైన కారణం దేవుడు కాదు. నీ పిల్లలు పాడమైన కారణం నువ్వే. నీ పిల్లలు ఖచ్చితంగా లోపలే ఉంటే కారణం నువ్వే. ఒకసారి మీరు అర్థం చేసుకుని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి పిల్లలు జాగ్రత్తగా పెంచమని ప్రభు పేట కోరుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు వాళ్ళని ప్రభు యొక్క బోధన శిక్షణ పెంచండి. వాళ్ళు ఆశమాషే దేవుడు వేసుకుంటాము. నేనేదో డబ్బుల కోసమా, లేదంటే నాకేదో నేను హెచ్చించబడ్డానికి నేను సేవలకు రావా. దేవుడు మాట్లాడితే, దేవుడు పిలిస్తే, దేవుడు నన్ను నడిపిస్తే నేను సేవకు వచ్చేవాడిని. హల్లెలూయా. సింగపూర్ వెళ్తే ఇప్పుడు నాకు 70,000 వస్తాయి. వాళ్ళకి 70,000 చక్కటి అమ్మాయిని చేసుకుని ఏమండి చక్కగా పిల్లలు చూసుకుని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్లో 70,000 వస్తాయి. ఇప్పుడు నేను సింగపూర్ ఉన్నప్పుడు 35 రూపాయలు ఒక డాలర్ రేటు. ఇప్పుడు 40-45 ఎవరు రీచ్ అవుతారు. బాగా సంపాదించుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, చక్కటి భార్య అన్ని కొనుక్కోవచ్చు. దేవుడు అవన్నీ పక్కన కూడా సేవ చేయడం తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన సేవ విలువైంది కనుక, ఆయన పరీక్ష విలువైంది కనుక. చాలా గొప్పడు. చాలా మంది అనుకుంటారు పాస్టర్ పురుగుల సత్తారు. కొంతమంది చెప్పొచ్చేయలే, వినొచ్చేయలే. పిల్లరా మాకేమాత్రం లేదు. దేవుడు చెప్పడం మనం చెప్పేసి వెళ్ళిపోతాం. రేపు పొద్దున్న చచ్చిపోతే దేవుడు మమ్మల్ని పిలుచుకోవాలన్న రాజ్యం. హల్లెలూయా. మరి మీ సంగతి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీ పిల్లలు అనుకున్నారు దేవుడు ప్రేరకుండాలని చెప్తున్నాను మిమ్మల్ని. లేదా వాళ్ళ మాటలు ఆంటనీ గారు బాగా పొగిడి సిఆర్ గారిని పొగిడి అందరినీ పొగిడి వెళ్ళిపోయారంటే అది సేవ కాదు. సేవ కాదు.
దేవుడి రోజున నీ పిల్లలు పాడిపోయిన కాలం నువ్వే, నీ పిల్లలు లోకంలో ఉండని కారణం నువ్వే, నీ పిల్లలు ప్రార్థన చేయకుండా రావడం కారణం నువ్వే, బయట కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో దేవుళ్ళు అక్కడితో హల్లెలూయా గడగ హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం మనం. మనుషులను సంతోషపెట్టే వారు చేసి చదివినట్లు కంటే కనపడితే కాక క్రీస్తు దాసులు అని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. మనుషులకు కాదు సేవ చేసేదే, దేవుడికి ఆయనకు నచ్చినట్టుగా సేవ చేయాలట. మేము అనుకుంటే చాలా మంది ఏదో ఈజీగా ఉంచిపెట్టారు అనుకుంటారు. వ్యక్తిగత సువార్త చేసే బయటలో పంచిపెట్టారు. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాం రైల్వే స్టేషన్లో ఒక యవనస్తుడు వచ్చాడు. యేసయ్య ప్రేమ గొప్పది, ఆయన ఒక చేప మీద పడితే ఇంకో చేప చూపించమని చెప్తున్నాం. అక్కడ ఏం చేశాడు తెలుసా, పడాలని చెప్పి నా పక్కన ఆయన గొప్ప కొట్టిస్తాడు. అన్నాడు మీరు చెప్తారు కదా ఒక చేప చూపించమని ఇంకో చేప చూపించమని నేను మిమ్మల్ని పరీక్షించాలి అంటున్నాడు. అర్థమైందా మీకు? దేవుని వాక్యం ప్రకటించడం ఈజీయే, దేవుని వాక్యానుసారంగా జీవించడమే ప్రాముఖ్యం. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు కూడా వచ్చినాయండి. దేవుడు జీవము గల దేవుని నమ్ముకున్నావు. ఈ రోజు నువ్వు చెప్పేది ఒకటే, నీ పిల్లలు ఎలా పిలుస్తున్నావు? నువ్వు తాగుతూ నీ పిల్లలు కూడా తాగుడు కలవారు చేస్తే చంపేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నీ భార్య ప్రార్థన చేయకుండా నీ పిల్లలు ప్రార్థన చేయకుండా గొడవపడితే నువ్వు చంపేస్తాడు. దేవుడు చంపేస్తాడు. కొన్నిసార్లు దేవుడు మాటను పెట్టి చంపేస్తాడు. సంసారం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మాట్లాడకపోయేసరికి దేవుడు నేను చెప్పేమా అంటే దేవుడు చంపేశాడు. నరకానికి వెళ్ళిపోతే ఆత్మ నీ పిల్లలు పాడబోగల కారణం మీరే. దేవుడి రోజులు వింటున్నాడు. దేవుడే సాక్షి నీకు నాకు కూడా. మిమ్మల్ని మీ పిల్లలు ప్రభు శిష్యుల పాత్ర కలిసకపోతే ఇక్కడి నుంచి అయినా సరే దేవుడు మిమ్మల్ని అవ్వండి. ఇక్కడి నుంచి అయినా సరే మోకాళ్ళు ఉంచండి. దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టండి. సండే రావాలి, ఫ్రైడే రావాలి, యూత్ మీటింగ్ కూడా రావాలి. ప్రతి పిల్లవాడు దేవుడి వాక్యం నేర్చుకోవాలి. అన్ని జొన్నొచ్చి వాక్యం చెప్తున్నారు, మీ పిల్లల వాక్యం రాకపోతే సిగ్గుగా దేవుడి రోజు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం మనం చేస్తే దేవుని పోలిక చెప్పి మనం చేయాలి. దేవుడు నిర్మూలడు మనుషులు చేసినట్టు సేవకార్యం చేయాల్సింది. చూడు ఆదికాండం 1వ అధ్యాయం త్వరగా నేను వెళ్ళిపోతాను. ఆదికాండము 1వ అధ్యాయం చదువురా. తన నరును సూచించాడు, దేవుని స్వరూపాన్ని వాళ్ళు సూచించాడు, స్త్రీలుగాను పురుషులుగాను సూచించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిని విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి. ఏం చేయాలి? చాలా మంది దాన్ని లోపరుచుకోవాలి. లోపరుచుకున్నారు చేసిన పిల్లలు క్రైస్తువులు అంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. క్రైస్తువులు అంటే ఒక అద్భుతమైన ఉద్యోగాలు చేయాలి. క్రైస్తువులు అంటే దేవుని మహిమాత్మగా బ్రతకాలి. ఈ రోజున క్రైస్తువులు ప్రతి ఊళ్ళో తాగుబోతులు, తిరుగుబోతులు, చిన్న వయసులోనే ఎవరి వయసులోనే మరణానికి అప్పగించబడుతున్నారు. చిన్న వయసులోనే సిగరెట్, చిన్న వయసులోనే బీరు, చిన్న వయసులోనే మందు. కారణం దేవుడా కారణం? తల్లిదండ్రుల కారణం. దేవుడు వదలకి దేవుడు లేకుండా నన్ను కూడా దేవుడు వదలని చూపిస్తాను మీకు. ఇది నేను ముగించేస్తాను. చూడండి కొరింథీ రాసిన పత్రిక మీరే తెరవండి ఒకసారి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2 Corinthians chapter 5 verse 10 నేను చదువుతున్నాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడికి పొందినట్లు మనమందరము క్రీస్తు నాయకుడి మీద ప్రత్యక్షం కావాలి. మీరందరూ కూడా క్రీస్తు నాయకుడు ప్రత్యక్షం కావాలి. మీరు జీవించిన విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడ వెళ్ళిపోతున్నాడు. ఇక వచ్చి 500 కానుకేసినందుకు దేవుడు పరలోకం 10,000 కానుకేవడం, చర్చలో కుర్చీలు కొన్నందుకు, చర్చలో బల్ల కొన్నందుకు, చర్చలో రకరకాల ఎక్కువ కొన్నందుకు దేవుడు పరలోకం ఎవడో ఒకడు నీతి మూలంగా ఆత్మూలంగా జన్మించకపోతే దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు. మన దేవుడు చాలా సర్వ సృష్టికర్త, ఆల్మైటీగా. మేము భయంకరమైన విగ్రహాలను చేసేవాళ్ళు, రోజుకు గుడికొట్టే ఉండేవాళ్ళు. ఎవరో ఏనాడు పలకరించారు. మీరు ఆరాధించే యేసయ్య మాట్లాడారు. హల్లెలూయా. యేసయ్య మాట్లాడారు. ఏమన్నా తెలుసా? నా కుమారుడు అనిపించాడు. హల్లెలూయా. నా కుమారుడు అనిపించాడు. యేసయ్య ఎందుకంత ప్రేమ? ఎందుకో తెలుసా? మనం సృజించిన ఆయన కనుక. హల్లెలూయా. నిజంగా దేవుడిని కావాలంటే, ఈ జనాల దేవుడు నీకు కావాలనుకుంటే దేవుడి దగ్గర నేనేమైనా తప్పు చేస్తే పశ్చాత్తపడి యేసును గట్టిగా పెట్టుకో. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కింగ్ ఆఫ్ ది కింగ్ వాడబడాలి.
ప్రపంచానికి మొత్తం రాజు ఆయనే, ప్రపంచానికి మొత్తం ప్రభు ఆయనే, ప్రపంచానికి మొత్తం దేవుడు మాత్రం యేసే. ఈరోజు ఎందుకు ప్రపంచం మొత్తం క్రీస్తు వైపు చేస్తాడు, క్రీస్తు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు మా కొట్టు అపొస్తలుని దగ్గరికి రాని జనాలు కూడా యేసుక్రీస్తు నమ్ముకొని ఈ రోజున ప్రభువులో వెంబడిస్తున్నాడు. ఆయన నా ప్రసంగిస్తున్నాడు. ఇప్పుడు దాకా నీకు నాకు ప్రసంగించే పరిస్థితి అవుతుంది. నీకే కాదు, నాకు కూడా. రేపు నేను కూడా నా పిల్లలు ఎలాగో తెలుసాను జాగ్రత్తగా. పిల్లలు దయచేసి మీరు నేను ఎప్పుడు అర్థం చేసుకున్నా బాధపడగా మీకు ఒకటే చెప్తున్నాను, యేసుక్రీస్తు మీకు కావాలి, యేసుక్రీస్తుని నిత్యం పెట్టుకోవాలి. మీ పిల్లలను మీరు కూడా చక్కగా వాక్యం సంగతి అడగండి. అలాగే ఎవరు మిమ్మల్ని పరలోకం చేస్తారు. చూడండి, ఈ రోజున జస్మిన్ కౌర్ బర్త్డే కనుక కీర్తన 65వ కీర్తన 11వ వచనం మనం చదువుకుందాం. ఏం ధరింప చేశాడమ్మా? దయా కిరీటాలు ధరింపజేసి ఉన్నారు. చాలా దేవుడు, నేను చెప్పాను కదా, దేవుడు ఆలోచన కుటుంబ వ్యవస్థ. దేవుడు ఆశీర్వించి దారి ఇచ్చాడు, భర్తలు ఇచ్చాడు, వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఆశీర్వదించాడు. ఎందుకంటే దైవజనం చదివించారు కదా, లేకుండా మాకు చదివించారు. చిన్న పిల్లలు నా వద్దకు రాని ఆటంకపరిస్థితులు వాళ్ళు ఆశీర్వదించారు. యేసయ్యకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. యేసయ్యకి చిన్నపిల్లలు అంటే ప్రాణం. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు కౌశల్యం లేవు, ఆ చిన్నపిల్లలు పాపం చేయరు, ఆ చిన్నపిల్లలు అసూయపడరు, ఆ చిన్నపిల్లలు ఇద్దరు రాని చేయరు. ఆ చిన్నపిల్లలతో ఎవరిని పోల్చాడంటే మనల్ని పోల్చాడు. ఎవరిని పోల్చాడు? మనల్ని పోల్చాడు. ఈ చిన్నవాడి వలె ఎవరైతే దేవుని కొలవడరో, ఎవరైతే నడుచుతారో వాళ్ళు దేవుడి రాజ్యానికి రారని చెప్తారు. మనము చిన్నపిల్లలనే దేవుని సన్నిధిలో నడవాలి. ఈ రోజున మీ పిల్లలు జాగ్రత్తగా పరిశ్రమని ప్రభు పేరు మీరు బతిమాడుకుంటున్నారు. మీ పిల్లలు జాగ్రత్తగా పరిశ్రమ. మా కంటికి అనేక మంది పిల్లలు కనబడుతున్నారు భయంకరంగా. భీమవరము చిన్నపేట ప్రోగ్రామ్ చేసి 22 సంవత్సరాలు అంటారు కుర్రోడికి, క్రైస్తవ కుటుంబం. 22 సంవత్సరాలకి జైలుకి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు. రివార్డు, మంచి రివార్డు, మంచి రివార్డు. 22 సంవత్సరాలకి రాజమండ్రి సెంట్రల్ జైలు వచ్చారు కుర్రోడు. దారుణంగా చెప్తున్నాడు, మీ పిల్లల్ని జాగ్రత్తగా ప్రభు కూడా తెలుసండి. లేదంటే ప్రభు మిమ్మల్ని వదలలేదు, మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు, మిమ్మల్ని ఎక్కడెత్తాడు. అందులో సమస్య లేదు. ఆయన ఎస్పీ చేయడు. సూట్ కేసు మార్పులు లేడు కదా, లేడు. బతిమాతో మారిపోయేవాడు కాదు. దేవుని వాక్యం తెలిసి తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టాడు. విన్నాడు ఉంటాడు. నీ పిల్లలు సరిలేకపోతే, నీ పిల్లలు దేవుని వాక్యం సరిగా నడవకపోతే దానికి బాధ్యత నువ్వే. తల్లిగా నువ్వే, తండ్రిగా నువ్వే. మీరే దేవునికి చెప్పాలి. హల్లెలూయా, మీరే నాకు చెప్పాలి. జస్మిన్ కౌర్ గురించి వస్తే ఈ రోజున ఆ డెలివరీ అవుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నేను నుంచున్నాను పక్కన. ఆయన చాలా టెన్షన్ పడుతున్నాడు. అక్కడి నుంచి వేరే హాస్పిటల్ వెళ్ళిపోయినాడు. వేలూరు వెళ్ళిపోవాలి, ఇప్పుడు మాకు కుదరదు, ఎవరు లేదు, బిడ్డ ప్రమాదం అన్నారు. దేవుడు మహాప్రభులకు ఈ రోజు బిడ్డలు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుడు ప్రేమించి, దేవుడు తన కృప చూపించి మనుషులు ఆటంకపరిచినప్పటికీ ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ అవకాశం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోయినా సరే దేవుడు తన మహాకృప ద్వారా ఈ రోజు ఒక దైవజనుడికి తన కృపాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడి కృప అపారమైంది, దేవుడి కృప అపారమైంది. కొన్నిసార్లు మనుషులు డాక్టర్లు మా వల్ల కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు తన కృప ద్వారా మనుషులకు ప్రాణాలు పోస్తున్నాడు, జీవమిస్తున్నాడు, తన కొరకు బతుకుతారు. ఈ రోజున దైవజన కుటుంబానికి నేను కూడా చెప్తాను, ఆ దైవజనుడికి ఇచ్చిన ఆ కుమారుని దేవుడు మహిమార్గమే, దేవుడు చిత్తానుసారంగా తెలిసిన వాళ్ళకి ఆశీర్వాదం, దేవుడికి మహిమ. హల్లెలూయా. చిన్న వయసు నుంచి పిల్లలు పెంచాలి. దేవుడు ఇలాంటి దయా కిరీటాలు, అనేకమైన కిరీటాలు ఆ బిడ్డకు ధరింప చేయడమే కాదు, ఆ బిడ్డను బట్టి అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది క్రీస్తు ఎందుకు రావాలి, అనేక మంది క్రీస్తు గురించి తెలియాలి. దైవజనుడి కుటుంబం అంటే, దైవజనుడు పిల్లలంటే దేవుని సేవలో నడవాలి, దేవునికి లోబడాలి. విశ్వాస కుటుంబంలో కూడా దేవునికి లోబడాలి, దేవుడితో నడవాలి. అన్నట్టు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు కొనుక్కోడు. నువ్వు కూడా దేవుడితో నడిస్తే దేవుడిని కొనుక్కుంటాడు. ఇక్కడ నుంచి చేయలేదు. మనం ఈ రోజున దేవుడిని అడుగుతాం, అయ్యా చాలా సంవత్సరాల పిల్లలు సరిగ్గా పట్టించుకోలేదు, సరే ప్రార్థన జీవితం లేదు, వాక్యం ధ్యానించలేదు, ఈ రోజు నా మీద తిరగబడుతున్నారు, ఈ రోజు నా మీద దొరుకుంటున్నారు, ఈ రోజు నా తిరుగుతున్నారు, ఇలా బైబుల్ చదివా ప్రార్థన చేయాలంటే వాళ్ళు కొరతకు వస్తున్నారు. కారణం దేవుడు కాదు, కారణం ఉత్తర పాడు పశ్చాత్తాపడతామా? ఇలాంటి దయా కిరీటాలు ఖచ్చితంగా జస్మిన్ కౌర్ దేవుడు కలిపి చేస్తాడు. జస్మిన్ కౌర్ వయసు చాలా చిన్నది, దానికి దేవుడు చెప్పారు, దేవుడు మనతో మాట్లాడేది కదా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.
మనం మనస్ఫూర్తిగా దర్శకుడిని బ్లెస్ చేద్దాం. ప్రభా ఈ బిడ్డ చిత్తం జరగాలి, ఈ బిడ్డ చిన్న వయసు నుంచి నీకు లోపడాలి, ఈ బిడ్డ చిన్న వయసు నుంచి నీలో నడవాలి, చిన్న వయసు నుంచి నీ చిత్తం జరిగి నీ చిత్తం చేయాలి. ఆ బిడ్డ భవిష్యత్తుని చేతికి అప్పగిస్తున్నాడు, ఆ బిడ్డ నోటగా నీ మాట ఉంచండి, ఆ బిడ్డకు అభిషేకించండి, ఆ బిడ్డ తల్లిని ఆశీర్వదించండి. మనం మనస్ఫూర్తిగా బ్లెస్ చేద్దాం. అలాగే మన జీవితంలో చేసిన తప్పులు ఒప్పుకుని దేవుని దగ్గర క్షమాపణ పొందుకోడు. చాలా మంది తల్లులు వస్తారు, అయ్యా నా కొడుకు ఇలా చేసి ప్రార్థించు, చిన్న వయసు నుంచి పంచలేదు నువ్వు తెలియదు నీకు. చాలా మంది మా దగ్గరకు వస్తారు, కొడుకు పాడైపోతున్నాడయ్యా, కొడుకు ఆరోగ్యం పాడైపోయా, కొడుకు తాగిపోతాడైపోయా, అయ్యా కొడుకు ఏ అమ్మాయిలో ప్రేమించి వెళ్ళిపోయినా పట్టించుకుంటే ముద్ద పెట్టలేదయ్యా. చిన్న వయసు నుంచి దేవుడు కలిసిన బాగా నిర్వహించడం మనం నడిపించడం ప్రభు శిక్షణ పాత్రలను కూడా పిల్లల దర్శనం పెడుతుంది. మోకరించండి ఎవరిబడి మోకరించండి దేవుని సన్నిధిలో. ఈ రోజు మీ పిల్లల జీవితంలో ఎందుకు ఎన్నిసార్లు దేవుడితో నడిపించలేదు, ఎన్నిసార్లు బైబిల్ చదివించలేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేయించలేదు. ఈ రోజు కొంతమంది పిల్లలు పాడుకునే కారణం ఎవరు? తల్లిదండ్రులే. దేవుడు కాదు. దేవుని ప్రేమించి కుమారుని కుమార్తెనిచ్చు, దేవుడిని ప్రేమించి పిల్లలిచ్చు, వాళ్ళ ప్రభు కొరకు తెలుసు, వాళ్ళ ప్రభుత్వం నడిపించు. జీసస్ క్రైస్ట్ కమింగ్ సూన్, ప్రిపేర్ విత్ యువర్ గార్డెన్ బైబిల్ చెప్తుంది. ఆయన రాబోతున్నాడు. సెకండ్ కమింగ్ ఈజ్ వెరీ నియర్. రెండవ రాకడ సమీపిస్తుంది. నీ పిల్లలతో పరలోకంలో ఉంటావా, లేదంటే నువ్వు పరలోకంలో ఉండి నీ పిల్లలు నరకంలో ఉంటారా? నీ యజమానితో పరలోకం ఉంటావా, లేదంటే నువ్వు పరలోకం ఉండి నీ యజమాని నరకంలో ఉంటారా? ప్రార్థన చేయి, భారతని ప్రార్థన చేయి. యేసు క్రీస్తు రాబోతున్నాడు, యేసు క్రీస్తు రాబోతున్నాడు. నీ కొడుకు పాడైంది నీవలే, నీ కుమార్తె పాడైంది నీవలే. భయభక్తుల్లో కలిసకపోతే, వాక్యాలు నేర్పించకపోతే, ప్రార్థన నేర్పించకపోతే, దేవుని గురించి చెప్పకపోతే నీ పిల్లలు లోకంలో కలిసిపోతారు, లోకాన్ని వెంబడిస్తారు. ప్రార్థన చేయాలంటే నీ పిల్లలు కొడు, నీ కుటుంబాలు కొడు. ప్రభావం చిత్తమని అందరూ ఓడించారు, దయచేసి రక్షించారు. యూరప్ దేశాల్లో బయట దేశాల్లో ఒక క్రైస్తవ కుటుంబం వాళ్ళ కుమారుడు వ్యభిచారైపోయాడు, భయంకరమైన వ్యభిచారైపోయాడు. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభా నా కొడుకులు కట్టుకో, నా కొడుకులు కట్టుకో, నా కొడుకులు కట్టుకోమని ఉంటుంటే యేసు క్రీస్తు ప్రభువును దర్శించి ఒక అద్భుతమైన ప్రసంగికుడుగా, ఒక అద్భుతమైన రివైవల్, ఒక సువార్తికుడు అనుకుంటారు. అద్భుతంగా స్పీకర్ నిలబెట్టాడు. ఆమెతో కలిసి పాపం చేస్తున్న స్త్రీ కాకేస్తుంటే నేను అతను కాదు, నేను మారిపోయానని చెప్పేటప్పుడు తను తల్లి చేస్తున్న ప్రార్థన వ్యభిచారిని కాస్త ఒక దైవజనుడిగా, ఒక సువార్తికుడిగా, ఒక స్పీకర్ గా వచ్చేసింది. నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ ప్రార్థన ఉన్నటువంటి యవనస్తులు, నీ ప్రార్థన ఉన్నటువంటి యవనస్తులు నీకు ఇచ్చిన ప్రేమ మార్చిపోయాలి. దేవుడి దగ్గర కన్నీరు విలువు. దేవుడు ఆలోచన ఈరోజు కుటుంబ వ్యవస్థ, దేవుడు ఆలోచన ఈ గర్భం. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ గర్భాన్ని నువ్వు చేతులలో పాడు చేస్తున్నావు, చేతులలో పాడు చేస్తున్నావు. కొంతమంది గర్భం వస్తే ట్యాబ్లెట్ వేసుకుని అక్కలేదు, కడుపులో గర్భంలో వేరే చంపేస్తారు, పాప ప్రజల పిల్లలు. కానీ మనకు దేవుడు ఇస్తే వాళ్ళని చేతులలో మనమే దేవుడికి దూరంగా జీవించాలని చేసి పట్టించుకోకుండా చాలా మంది పిల్లలు వేసి బయట తాగుబోతులు తిరుగుబోతులైపు చిన్న వయసులో అనారోగ్య పాల్గొతున్నారు. కారణం తల్లిదండ్రులు. దేవుడు కాదు కదా. ఒకసారి ప్రార్థన చేసుకున్నాడు, దేవుని శరీరంలో పశ్చాత్తాపడదు. ఆయన రాబోతున్నాడు, పీపుగా ఆయన రాబోతున్నాడు. జీసస్ బైబిల్ చెప్తుంది ఆయన రాబోతున్నాడు. రాజ్యం మీద రాజ్యం ఇస్తుంది, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చేసారు, అనేకమైనటువంటి పరిచయ నా విధాలుగా చెప్తుంది. యేసు క్రీస్తు రెండవ రాకడ ముందు ఏం చెప్పాడు అవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారిపోయి, రాజకీయాలు మారిపోయి, క్రైస్తవులంటే తొక్కేయాలి, క్రైస్తవులంటే ఎలాగైనా అరిచినటువంటి పరిస్థితిలో మనం వచ్చేసాం. భారం కలిగి మీ సంఘం కొరకు, మీకు తెలిసిన యవనస్తుల వరకు, మీకు తెలిసినటువంటి మీ పిల్లల వరకు ప్రార్థన చేయి. దయచేసి ప్రార్థన చేయి, దయచేసి ప్రార్థన చేయి, దయచేసి కన్నులు, దయచేసి దేవుడు అడుగు. ప్రభు వాళ్ళు కట్టుకో, నువ్వు వాళ్ళకి మారు మనసు దయచేయను. దయచేసి దేవుడు పాదాలు కట్టుకున్నాడు. దయచేసి అయా నీ యవనస్తులు కట్టుకోండి, నీ యవనస్తులు కట్టుకున్నాడు. నువ్వు అడిగినట్లయితే దేవుడు చేయబోతున్నాడు. నువ్వు యథార్థంగా అడిగితే దేవుడు చేస్తావు. నువ్వు దేవుడిని ఆయన చేయగలని ప్రార్థన చేస్తే దేవుడు మార్చేస్తాడు. దుర్దినముంది సర్వం కోలోకముంది, అన్నత్వం కమ్మకముంది, ఉగ్రత దిగిరాకముంది. ఉగ్రత దిగిరాకముంది, అండతో కమ్మకముంది. యేసుని స్మరించుకుని యేసుని గట్టిగా పెట్టుకుంటే ఎంత మంచిది. ఎవరైనా చెల్లి పాడతారా? దుర్దిన రాకముందే పాట ఎవరైనా చెల్లి పాడగలరా? బిగ్గరగా పాడగలరా? దుర్దినము రాకముందే పాట ఎవరైనా చెల్లి గారి సహోదరులు ఎవరి పడి
ఎవరైనా పాడతారా? దుర్దిన రాకముందనే పాట ఎవరైనా పాడగలరు? పాడండి, ఎవరైనా పాడండి, వచ్చిన పాడండి. తీసుకోమ్మా, మన మైక్ స్మరించు రక్షకుడు అనుకూల సమయమున చేర్చుకోయేసుడు ఆలస్యించి సమయమున చేర్చుకోయేసుడు ఆలస్యించి సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రతముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రతముందే నిరంతి జీవితం నీలాంటి జీవితం కలిసి ఉంది తీర్పు ద్వారం బాబులేని వారి కోసం ఆఘోర బాధలు సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రతకి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రతకి రాకముందే. చాలా మై బ్రదర్, మై సిస్టర్స్, ఒకప్పుడు కల్పించుతో మేము బతికాం. మేము కాపులము, ఏసై మాకు వద్దనుకున్నాం. ఏసై వాళ్ళ దేవుడు రా, ఏసై వాళ్ళ దేవుడు రా, మన దేవుడు కాదని. కానీ ఏసయ్య ఇక్కడ నిలబెట్టాడంటే మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దయచేసి తెలుసుకోండి. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇక నుంచి ఒక తీర్మానం, మీ పిల్లల్ని ప్రభువులకు తెలిసాల్సిందే. లేకపోతే నరకానికి పంపిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. నరకానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. మళ్ళీ చెప్తున్నా, పట్టించుకోకుండా బాధ్యత లేకుండా వాళ్ళ కనుక నువ్వు ఎదిరించావా దేవుడు నువ్వు ఖచ్చితంగా వస్తాడు, నరకానికి పంపించేస్తాడు. నీ పిల్లలు జాగ్రత్తగా పెంచు, ప్రభువులో పెంచు, ప్రభు బోధన పెంచు, ప్రభు శిక్షణ పెంచు. అలాగే మన మధ్య కుటుంబం వాళ్ళకి ఇచ్చిన కుమారుడు ఇలాగ అనేకమైన దయాకిరిని ధరింపచేయబడి వాళ్ళ ఫ్యామిలీ దేవుని చిత్తాలు సరిగ్గా సేవ చేయడం డ్రెస్ అయ్యారు కాక. మేము గట్టిగా ప్రార్థన చేద్దాం. ఒకసారి ఎవరు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనటువంటి దైవజనులు సిఆర్ గారు, దేవుడు సేవ చేస్తున్న సిఆర్ గారు మనందరినీ ప్రార్థన చేస్తారు. భారం కలిగి దేవుడిని అడుగుతాం. ఈ రోజు నీతో ఏం మాట్లాడాడో దాని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో. నిలబడ్డవాడిని నిష్ప్రయోజకుడి. దేవుడికి భయపడితే దేవుడు కావాలనుకుంటే, దేవుడే నీ జీవితం అనుకుంటే, ఇక్కడ నుంచి దేవుడు నన్ను నిలిచుంటానుకుంటే దేవుడితో ఒక నిబంధన చేసుకుని వెళ్తాడు. జస్మిన్ కోసం దేవుడు చూసుకుంటాడు. తన వయసులో చాలా మంది దేవుడు బద్దలింపజేస్తాడు, ప్రెస్ చేస్తాడు. నీ ఫ్యామిలీ కూడా అందవచ్చు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, సన్ని కొరకు అందవచ్చు. జీసస్ కమింగ్స్ రాబోతున్నాడు. రెండో రాత్రి సమీపిస్తుంది. నిర్లక్ష్యం ఉన్నావా దేవుడిని నిర్ణయిస్తాడు. ప్రార్థన చేయి, భార్య ప్రార్థన చేయి.